రాబోయే ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపిస్తే కడప నగరంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని కడప నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి సయ్యద్ సలాహుద్దీన్ పేర్కొన్నారు. కడప నగరంలోనే రవీంద్ర నగర్ షమీరియా మసీదు వద్ద తన ప్రచారాన్ని ప్రారంభించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘ సేవకుడిగా ఉన్నప్పుడు కడప నగరంలో నెలకొన్న అనేక సమస్యలపైన దృష్టి సారించడం జరిగిందన్నారు. కడప నగరంలో అనేక సమస్యలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించాలంటే కడప ప్రజలందరూ ఒక్క ఛాన్స్ ఇచ్చి గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తాను. అందరికీ నమస్కారము, అస్సలాము అలైకుం. ఈరోజు శుక్రవారము కడప షమీరియా మసీద్ దగ్గర కరపత్రాల పంపకం కార్యక్రమం పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషించారు. ఒక సంఘ సేవకునికి ఒక హోదా ఉంటే ఇంకా ఎక్కువ చేస్తారని చెప్పేసి చాలా వెల్కమ్ చేశారు, చాలా సంతోషపడ్డారు. అందరి సహకారం ఉంటుందని చెప్పేసి వాగ్దానం చేశారు. అలాగే కడపలో ఎన్నో సమస్యల మీద ఎన్నోసార్లు పోరాడాము. ప్రజలందరూ కడప ప్రజలని తెలుసు. ఇది కూడా మన గురాలగడ్డ బ్రిడ్జి కూడా దీని మీద కూడా అందరికంటే ముందు మేమే పోయి ఇక్కడ బ్రిడ్జి కావాలని చెప్పేసి పోరాటం చేశాము. అలాగే ఇప్పుడు ఏదో ఒక 10 రోజుల ముందుగా ఈ బ్రిడ్జి కోసం శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఈ 2 నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆ పని కూడా పూర్తి అవుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రజలకు కూడా చెప్పేది ఏమంటే, దీనికి తెచ్చేదానికి ఎంతో ఉద్యమాలు చేశాము. ఎన్నో ప్రతి పార్టీని కూడా నిలదీసి అందరినీ ఏకం చేసి ఇక్కడ ధర్నా నిరసనలు కూడా చేశాము. అట్లా షమీరియా సాహెబ్ కూడా ఇక్కడ బ్రిడ్జి కావాలని చెప్పేసి అప్పుడు చెప్పడము, ఆయన కూడా ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇవన్నీ ఉద్యమాలు చేస్తూ ఒక సంఘ సేవనిగా ప్రజల ప్రయోజనాల కోసం ఊళ్ళో ఎన్నో పోరాటాలు చేశాము. ఆ ఉద్యమకారుడిగా ఈ పొద్దు ఏదైనా పవర్ ఉంటే మనం ఇంకా ఏదైనా చేయవచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో దీంట్లో రావడం జరిగింది, ఎన్నికల్లో రావడం జరిగింది. ఒక పవర్ అనేది ఉంటే మనం అనుకున్నది సాధించేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రాజకీయాలకు రావడం జరిగింది. ప్రజలు కోరుకున్నది ఒకటే ఏమంటే, మీరు ఒక అవకాశం ఇచ్చేసి నాకు ఎమ్మెల్యేని గెలిపిస్తే ఈ ఊరి సమస్యలే కాదు, మీరు చూశారు పవర్ లేనప్పుడు ఎందుకు చేశాము, దాంతోపాటు కొంచెం పవర్ ఉండిందంటే మన ఊరి సమస్యలు తీర్చేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. మీ అందరి సహకారాలతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన సమస్యలన్నీ, మన ఊరి సమస్యలను తీర్చేదానికి ప్రయత్నం చేస్తాను.